జై శ్రీమన్నారాయణ. పెళ్ళంటే తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, ఏడడుగులు, నూరేళ్ల జీవితం. ఇలాంటి జీవితంలో పెళ్లి పుస్తకం మధురమైంది అంటూ ఉంటారు కదా. చూడండి, పారేపల్లి రాధా లక్ష్మీనారాయణ గారి ఇంటికి వచ్చేసాం. శ్రేయ ఈరోజు పెళ్లి వేడుక. ఈరోజు హనుమాన్ చాలి జరిగిపోతుంది. ముందుగా ఇంట్లో చక్కగా సీతారామ లక్ష్మ హనుమ సమేతంగా మూర్తుని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకొని ఇప్పుడే మంగళకరమైన స్నానాలు అంటారు కదా, మన నలుగు పెట్టేసి బొట్టు పెట్టి పారాన్ని పెట్టి అలాంటి కార్యక్రమం జరిగింది. ఆ వేడిక ఏంటో నేను చూపిస్తాను. అయితే పెళ్లి పందిరి చూడండి, మనకు ఒకప్పుడు పెళ్లి పందిరి అనంగంలో ఎలా కనిపించేస్తుంది అంటే కొబ్బరి ఆకులతో కనిపించేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ మధ్యలో సిటీలో అలాంటి దాన్ని దూరం అవుతున్న నేపథ్యంలో మన వాళ్ళు సాంప్రదాయానికి అద్దం పట్టేలాగా మళ్ళీ చక్కగా ఉన్న వీటిని అలంకరణ కూడా చాలా కష్టపడతారు, చాలా టైం పడుతుంది కూడా. అయినా సరే కూడా పెళ్ళంటే ఇంటి ముందు పందిరి ఉండాల్సిందే. తర్వాత బంధువులు, తోబుట్టులు, తలంబరాలు ఇవన్నీ రెడీ అయిపోతూ ఉంటాయి. చక్కగా చిలుకలు కూడా, గోధుమకి ఇష్టమైన చిలుకలు కూడా వేలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాంగింగ్ సూపర్గా ఉండింది. చిన్న పందిరైనా ముచ్చటగా ఉండింది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, వడ్ల తోరణాలతో ఉన్న తోరణం కనిపించేస్తుంది. ఒక రైతన్న అయితే ఏ విధంగా ఉంటాడో ఇంటి ప్రాంగణంలో, రైతులు ఏ విధంగా చూరికి వేలాడి చేస్తూ వడ్ల కంకులు పెడుతూ ఉంటారు పక్షుల కోసం, అట్లాంటిది ఇక్కడ తోరణంలా ఏర్పాటు చేశారు. ఎప్పుడు నిత్యం కూడా వడ్లు ఇంట్లో ఉన్నట్లయితే, అంటే ధాన్యం ఉన్నట్లయితే ధాన్యలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటుంటారు. బంతిపూల తోరణాలు వేలాడుతూ ఉన్నాయి. అటు ఇటు చెట్లు మీకు తెలుసు కదా. రాధగారి ఇల్లు అనగానే లాస్ట్ నా వేణు టీవీలో మీకు చూపించేశాను. ఎందుకంటే రాధమ్మ ఇంట్లో కన్నయ్య అంటూ రకరకాల ప్లాంట్స్ ఉంటాయి. అన్నీ కూడా దేవతా మొక్కలు మాత్రమే ఉంటాయి అన్నమాట. తులసి కావచ్చు, జమ్మి కావచ్చు, తర్వాత ఏదైతే చెప్పుకుంటే ఆ ప్లాంట్ అన్ని కూడా దేవతా వృక్షాలే ఉంటాయి. మనం హ్యాంగింగ్ ఇవంతా చూస్తూ లోపలికి ఎంటర్ అయిపోదాం.
మళ్ళీ ఫొటోస్ మంచి రావలేదు మీరు తీసుకోండి. అట్లా మా తల్లి భవాని నిర్మలమురమమ్మ శంభురాణి హారతి తే కై కొను మా అమ్మ భవాని అమ్మ భవాని రజతగిరి వాసిని గిరిరాజకుమారి. మైల పూలు అయిన తర్వాత అండ్ మంగళకరంగా పసుపు రాసి చక్కగా స్నానానికి వెళ్ళిపోయింది శ్రేయ. అయితే మీకు ఇక్కడ వస్తువులు కనిపించేస్తున్నాయి. పాత కాలంలో పెద్ద పెద్దవి కనిపించేసాయి అనమాట. ఈ రోలు రోకమండ శాస్త్రానికి ఇందులో కొంచెం వడ్లు పోసి అండ్ ముత్తైతులు అందరూ కూడా చక్కగా దంచుతూ ఉంటే అది మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలని ఉంటుంది. కానీ ఇప్పుడు వాటిలోకి అలా లేదు కాబట్టి శాస్త్రం కోసం ఇలా దంచుతూ ఉంటుంటారు. అండ్ చిన్నది క్యూట్ గా ఉన్నది ఇది కూడా ఎక్స్రాయ్ చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్ లో పూజా స్టోర్స్ దొరుకుతున్నాయి, వాళ్ళు అద్దెకి ఇచ్చేస్తారు అనమాట. చిన్నవి ఇలా ఇసురుతూ ఉంటారు. కానీ ఇది నేను పట్టుకొని తిప్పితేనే కానీ ఇలా పట్టుకొని తిప్పితే కానీ తిరుగుతలేదు అనమాట. సో ఇలా ఇది కాంబినేషన్. ఇలాంటి అరేంజ్మెంట్స్ ఏంటంటే పసుపు కుంకుమ ఇవన్నీ చక్కగా అలంకరణ చేసుకొని రోలు ప్రతి దాంట్లో మనం లక్ష్మీదేవిని చూస్తాం అనమాట. లక్ష్మి అంటే ఇక్కడ శ్రేయ అంటే లక్ష్మి, అందుకే వధువుని లక్ష్మీదేవితో సమానంగా మనం పోలుస్తూ ఉంటాం. ఇక్కడ రోలైనా రోకల బండి అయినా తర్వాత ఇసుర అయినా కూడా పసుపు కొమ్మ ప్రతి దాంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. కాబట్టి మరి ఈరోజు పారపల్లి రాధా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. టిఫిన్స్కి అండ్ భోజనాలకి కింద సెట్టింగ్ వేసాను అనమాట. ఈ ప్లేస్ ఇది రకరకాల టిఫిన్స్ ఇది సాంబార్, రకరకాల పచ్చళ్ళు, నెయ్యి, అన్ని రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ, సో ఇడ్లీ, పొంగల్.
श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् निशाचरविनाशकरम् నమామి. సీతారాముల కళ్యాణ వైభోగం అంటే నవమి రోజు చేస్తుంటాం, కానీ ఈ రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఈ పెళ్లి సందడి ఇంట్లో హనుమాన్ చాలీసా స్టార్ట్ అవుతుంది అనమాట. హనుమాన్ చాలీసాని 41 సార్లు చేయబోతున్నారు భాగవత గోష్ఠి. అందుకే మేము సీతారామ లక్ష్మ హనుమ కళ్యాణ మూర్తులు అయితే ఉన్నారైతే వాటిని మేము చక్కగా అలంకరణ చేసుకొని ప్రాంగణంలో పెట్టుకున్నాం. ఇంకా భగవద్బంధువులు రాబోతున్నారు, వాళ్ళందరి సమక్షంలో సీతారాముల కళ్యాణ వైభోగాన్ని తిలకిస్తున్నట్టుగా హనుమాన్ చాలీసాని మేము 41 సార్లు చేయబోతున్నాము. మరి పెళ్లి వేడుకలో ఇదొక తంతు అన్నమాట. పట్టీలు పైకి పోయినాయండి. మీరు ఎడిటింగ్లో యాడ్ చేయండి. ఉంటే ఇప్పుడు పెట్టేయచ్చు కదా. ఎక్కడ ఉన్నాయో మరి అవైలబుల్ ఉన్నాయా పట్టీలు? రాదా? వాయించమని అవకొచ్చు వాయించాలి.
ఎవరైనా వస్తే మీరు కూర్చోండి అది స్టూల్ ఉంటే కూర్చోండి ఏం కాదు కొన్ని ఉన్నాయండి అలా వద్దు నాకు ఓకే ఓకే రండి అమ్మాయి ఒకసారి వచ్చిపోయి ఏమండి మళ్ళీ రండి చంద్రు వాళ్ళు అవుతున్నారు మళ్ళీ మీరు అంటున్నారు మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆగుతున్నారు ఒకసారి ఇట్లా చేయి ఇట్లా పెట్టి చూడండి ఇట్లా చూడండి మేడం అందరూ హార్ట్ ఇచ్చేసేస్తే ఇక వేసేవాళ్ళు వేసుకుంటే జ్యోతి సర్వకామదా దండ పెడతాం ఇద్దరు దండ పెడతాం సర్వమంగళా శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా చేకముల చిరునగవుల పరిపాలించే జనని కొంచెం దగ్గర రండి కొంచెం దగ్గరగా అట్లా రైట్ కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయవరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి కలుపుల కళలా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినూత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా శ్రీలయాది రామయ్య సర్వమంగళ రెడీ ఓకే వాసుదేవ మా కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ లేదా గిన్నె లేదా నీళ్లు పట్టుకోవడం చాతుర రామ కాజ కరివే కో ఆతుర రూప ధరి లంక జరావా వీర హర శివురలాయే కవి కోరి కహి సకై కహాదే తుమరో మంత్ర విభీషణ మహేంద్రమాయి జలదిలంగి గయ అజర జనాయి रे
कुमारी होतनाग्य बेटारे समुद्र एदुमानी शरणतोर शंका पड़ाड़ा हाई प्रदीप्ति एल रियारा साधन के भगवान आश्रय